హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఆ రైతు అయితే గంట నుంచి ఆ వరినైతే ఆరబెట్టడం జరుగుతుంది. అయితే అవి దాదాపు 20 నుంచి 30 బస్తాలు అయితే వస్తాయి. అతనికి 60 నుంచి 65 సంవత్సరాలు అయితే ఏజ్ అయితే ఉండొచ్చు. ఈ వయసులో కూడా కష్టపడుతున్నాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, రైతుకు మిగిలేదంటూ ఏమీ లేదు. ఒక ఆశ తప్ప, పొలం వేస్తే ఏదో సాధిస్తాం అనే ఆశ తప్ప ఇప్పటికైతే ఆ రైతు సంపాదించి కూడబెట్టిందంటూ కూడా ఏమీ లేదని నేను అనుకుంటున్నా. అతను కష్టం మాత్రం 60 సంవత్సరాలు వచ్చినా తన వెన్నంటే ఉంది. ఆ కష్టం మాత్రం రైతుకు మిగిలేదంటూ ఏమీ లేదు. రైతు చేతుల నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్తుందో అప్పుడు బియ్యం ధర ఆకాశాలకైతే తాగడం జరుగుతుంది. రైతు దగ్గరికి వచ్చేసరికి కేవలం 2000, 2200, 2300 బస్తా అయితే ఉండడం జరుగుతుంది. రైతు నుంచి ఒక్కసారి బయటికి వెళ్ళిన తర్వాత అదే బియ్యం బస్తా ధర 5000, 6000 అయితే ఉండడం జరుగుతుంది మార్కెట్లో. అదే పండించిన రైతు చేతుల నుంచి అయితే కనీసం మద్దతు ధర కూడా లభించదు. అతనికి 6 నెలల పంట కష్టం. అతను ఒక క్వింటా వచ్చేసి 2000, 2500, 2300 ఇట్లా వందలలోనే ఉంటుంది. అతని నుంచి ఒక్కసారి ధాన్యం అయితే బయటికి పోయిన తర్వాత వేలల్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. కనీసం రైతు కష్టానికి విలువ లేకుండా అయితే ప్రజెంట్ జనరేషన్లో ఉంది. ఆ రైతు అయితే పాపం ఒక గంటన్నర నుంచి కష్టపడడం జరుగుతుంది. నేను ఒక అర్ధగంట నుంచి అయితే అతన్ని చూస్తున్నా. అతను ఎంత కష్టపడి చిన్నపిల్లల్లాగా వ్యవసాయాన్ని సాగు చేసుకుంటూ తను తినక తన జీవితం మొత్తం వ్యవసాయంలోనే పెట్టుబడిగా పెట్టి చెమట వచ్చి మళ్ళీ ఆ ధాన్యాన్ని అయితే మార్కెట్కి అమ్మే సమయానికి రేట్ అయితే ఉండదు. ఒకవేళ మార్కెట్లో అరాకొర రేట్ వచ్చినా ఆ తర్వాత పండించిన రైతుకే ఆ బియ్యం కొనలేని స్థితికి అయితే వెళ్ళడం జరుగుతుంది. రైతు పండించిన పంటను మళ్ళీ ఆ రైతు తిరిగి బియ్యం కొనే స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ధర వచ్చేసి 5000, 6000, 7000 కూడా ఉంటుంది క్వింటా వచ్చేసి. అదే రైతు దగ్గర అయితే 2-3 వేల దగ్గర అయితే సరిపెట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటి రైతులకి గవర్నమెంట్ సరైన మద్దతు ధర నియమించి రైతే రాజు అన్న మన దేశంలో, భారతదేశ వ్యవసాయ దేశంలో ముఖ్యంగా వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతును కూడా ఆదుకోవాలని గవర్నమెంట్ని కానీ, అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు కూడా రైతుల్ని కొంచెం చూసి రైతుల్ని ఆదుకోవాలని ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే తను సంవత్సరం పొడుగునా కష్టపడి పండించిన ధాన్యము అతని దగ్గర అయితే రేటు ఉండదు. అదే అతని చేతిలోంచి చేయి మార్పిడి జరిగిన తర్వాత అదే బియ్యం ధర వచ్చేసి ప్రజెంట్ 5000, 6000 అయితే క్వింటా ఉండడం జరుగుతుంది. కానీ కష్టపడ్డ రైతుకు మాత్రం తన చెమట, మాసిపోయిన బట్టలు తప్ప అతనికి మిగిలేదంటూ ఏమీ ఉండదు. కాబట్టి రైతును కూడా ఒక ఉన్నత స్థితిలో చూడాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ప్రతి కంపెనీ ఆ కంపెనీలో ఏదైతే ప్రోడక్ట్ తయారవుతుందో ఆ ప్రోడక్ట్ తయారు చేసిన వ్యక్తి తను తయారు చేసిన ఏదైతే వస్తువు ఉంటుందో ఆ వస్తువుకి ధరను అయితే నియమిస్తాడు. అదే రైతు పండించిన పంటకైతే తను ధరను నియమించిన ఆ ధరని కొనే స్థితిలో అయితే ఇప్పుడు గవర్నమెంట్ లేదు, అలాగే ఆ వ్యాపారస్తులు కూడా లేరు. ఎందుకంటే రైతు పండించిన పంటకి రైతు ఎప్పుడైతే ధరను నియమిస్తారో అప్పుడే రైతులు బాగుపడతారు. అప్పటి వరకు కూడా రైతు తన కష్టం తప్ప
అతనికి మిగిలేదంటూ ఏముండదు. నాకు తెలిసి ఆ పెద్ద ఆయన ఈ వయసులో కూడా కష్టపడుతుందంటే అతని కుటుంబ వ్యవస్థ కానీ అలాగే ఆయన పరిస్థితులు కానీ ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ రైతుకు సపోర్ట్గా నిలిచి అలాగే రైతు పండించిన పంటకి రైతే ధరను నియమించుకునే స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియో ద్వారా రైతులందరికీ మేలు చేకూరేలా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నా.